దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మన్నాత. ఇవాళ మనము తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూద్దాం. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, ప్రతి విషయంలో కూడా వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు ది లార్డ్. ఎందుకు చేయాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, అక్కడే వాక్యంలో అంటుంది, ఇది దేవుని చిత్తము అని వాక్యంలో ఉండడాన్ని మనం చూస్తున్నాం. యు సీ, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఒకటి ఇది దేవుడు చేసిన కార్యమన్న ఎక్నాలెడ్జ్‌మెంట్ మనం కలిగి ఉండాలి. ఒకసారి మనము లూకా సువార్త తెరిచి చూసినట్లయితే 17వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటది. యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణమై యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయన యొద్దకి రావడాన్ని మనం చూస్తున్నాం. వారు వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని చెప్పి యేసయ్య దగ్గర బ్రతిమిలాడుకోవడాన్ని మనం చూస్తున్నాం. వారక్కడ వచ్చి కేకలు వేసి దేవుని ప్రాధేయపడటము యేసయ్య గమనించినప్పుడు, ఇదిగో మీరు మీ యాజకులకి మీ శరీరాన్ని కనపరుచుకోండి అని చెప్పేసి వాక్యంలో చెప్తారు. అయితే వాళ్ళు మార్గము మధ్యలో ఉండగానే, ఇంకనూ యాజకుల దగ్గరికి వెళ్ళకుండానే వారు స్వస్థపడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేవుని గురించిన రక్షణ వార్త వీరు తెలుసుకున్నారు. దేవుని గురించిన రక్షణ వార్త తెలుసుకొని ఈయన దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది అని వారు గ్రహించుకున్నారు. వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేశారు. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బాగు చేయని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత యేసయ్య మీరు వెళ్ళి యాజకులకి మీరు శరీరాన్ని కనపరుచుకునండి అని చెప్పినప్పుడు, అదేంటి ప్రభువా నువ్వు ఇంకా మమ్మల్ని స్వస్థపరచలేదు కదా అని చెప్పి మాట్లాడలేదు. కానీ వాళ్ళు దేవునికి విధేయత చూపిస్తూ విశ్వాసముతో ముందుకి యాజకుల దగ్గరికి వెళ్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అయితే వీళ్ళు ఇలా విశ్వాసముతో వెళ్తున్నందుకు వీరు స్వస్థపరచబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాము. అయితే ఈ 10 మందిలో ఒకే ఒక్క వ్యక్తి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా, దేవుని మహిమపరిచినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అంటే ముందు నీవు కృతజ్ఞతాస్తుతులు మనము కలిగి ఉండాలంటే, మనము ఇది దేవుడు నా విషయంలో చేసిన కార్యము, ఇది యెహోవా చేసిన కార్యము, దీన్ని బట్టి నేను ఆనందించదను అనే వాక్యంలో ఉన్న రీతిగా మనము గ్రహింపు కలిగి ఉండడం ఒక ఎత్తు. సరే, గ్రహింపు కలిగి ఉన్నాము, కష్ట పరిస్థితులు మన మీద ఉన్నాయి, ఇప్పుడు ఎలా స్తుతి చేయగలము? అయితే దేవదాసయ్య గారు ఒక మాట అంటారు, ఏమనంటే, ఇదిగో స్తుతి మీ గతిని మారుస్తుంది అని చెప్పి అయ్యగారు చెప్తారు. నువ్వు ఎప్పుడైతే నీ పరిస్థితిని దేవుని సన్నిధిలో పెడతావో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితి గురించి కాదు కానీ నీ పరిస్థితికి నువ్వు దేవుని గురించి చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తావో, అప్పుడు నీ యొక్క పరిస్థితి మారుతుంది, నీ యొక్క గతి మారుతుంది అని చెప్పి అయ్యగారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. వెన్ వి సబ్మిట్ ఆన్ టు ది లార్డ్, మనం దేవుని అధికారానికి లోపడినప్పుడు ఆయన యొక్క ఉద్దేశముల మీద, ఆయన మన కొరకే కలిగి ఉన్న ప్రణాళికల మీద మనము విశ్వాసం కలిగి ఉండగలుగుతాము. అలా మనము దేవుని ప్రణాళికలు, హిస్ ప్లాన్స్ ఫర్ us are not to harm but to prosper us అని చెప్పి మనము నమ్మగలిగినప్పుడు, we can praise the Lord in any situation. You can praise the Lord in your darkness. You can praise the Lord in your failure. You can praise the Lord when everyone else in the world, everyone around you are laughing at you, making fun of you, disgracing you. Because you know the one who is in you, the one who is doing work within you is greater and mightier than the person who is in front of you. దేవుడు ఇలాంటి కృతజ్ఞత స్వభావంతో ఎల్లకాలము మనము ముందుకు జరిగినట్లుగా, ముందుకు నడిచినట్లుగా
మనకి సహాయము చేయనుగాక. ఆమేన్.